మా ట్రైన్ వచ్చేసరికి రత్నాచల్ ఎక్స్ప్రెస్, అది 6 గంటల 15 నిమిషాలకి బయలుదేరి వెళ్ళబోతున్నాము. ఆటోలు పట్టుకోవాలి, గబక్కని వెళ్ళి ఆటో తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా వస్తున్నారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోదాం. మా తమ్ముడు వాళ్ళు వచ్చేసరికి వైజాగ్లో ఉంటారు, వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. మేము విజయవాడ నుంచి అన్నవరం వెళ్తున్నాం. వాళ్ళు వైజాగ్ టు అన్నవరం, మేము విజయవాడ టు అన్నవరం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ట్రైన్ అయితే ఇదే రత్నాచల్ ఎక్స్ప్రెస్. రెడీ అవుతున్నా వెళ్దామని ఎక్కడానికి. D3 మంది కోచ్ నెంబర్ D3 చేసి బాబాయ్. మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా తమ్ముడు ఫ్యామిలీ, అలాగే మా సడ్డుగుడు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము సత్యదేవుని దర్శనం కోసం. వ్రతం కూడా చేయబోతున్నాం అక్కడ. మేమైతే టైం కంటే ఒక పావుగంట ముందే వచ్చేసాము ట్రైన్ దగ్గరికి. జస్ట్ ఇప్పుడే తెల్లారుతుంది, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. సో సన్ రైజ్ అయితే అవ్వబోతుంది. మనం ట్రైన్ కోసం వెళ్ళిపోదాం, ట్రైన్ ఎక్కేద్దాం. సీట్ల అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నారు మనోళ్ళు. సీట్ల అడ్జస్ట్మెంట్ అవుతుంది. అందరు D3కి వెళ్దాం. లోపల నుంచి వెళ్తున్నాం. నెక్స్ట్ బుక్ ఏం రాస్తున్నా? నెక్స్ట్ బుక్ తెలుగు సినిమాల జాబితా. ఇప్పటివరకు ఏ బుక్స్ రాసావు? గణితల వైభవం, నందమూరి నరసింహం. మా బాబాయ్ ఫ్యాన్ ఒక ఆయన ఆల్రెడీ అన్నవరంలో ఉన్నాడండి. ఆయన ఆల్రెడీ అక్కడ రూమ్ బుక్ చేశాడు, మాకు హోస్టింగ్ ఇస్తాడు ఆయన. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆయన కూడా కలుద్దాం. ట్రైన్ ఎక్కావా నువ్వు? అసలు అందరి దగ్గరికి వచ్చేస్తుంది. అవంటే అలా నువ్వంటే ఇది అంత ఇదిగా ఐడియా లేదుగా. ఏదో ఇప్పుడు ప్యాంట్రీ గారికి వచ్చాము. అంటే మేము కావాలనుకున్న ఐటమ్ ఏదో లేదు, ఓన్లీ సమోసా. చివరికైతే మనమైతే ట్రైన్ దిగేసాము, అన్నవరం వచ్చేసాము. ట్రైన్ కూడా వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడి నుంచి మనం మెల్లగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పక్కకు వెళ్ళాలి. అక్కడ బస్సెస్ దొరుకుతాయి. బస్సెస్ కోసం మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి పైకి వెళ్ళాలి. కనిపిస్తున్నారు ఇది, దీనిపై నుంచి మనం పైకి వెళ్ళాలి. వెళ్ళిపోతాం పదండి. మా బాబాయ్ వెళ్ళిపోతున్నాడు ముందుగా, ఎందుకంటే అక్కడ బస్సెస్ దొరకాయి. అందుకోసం చాలా ఫాస్ట్గా మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాం. చక్కచక్క నడుచుకుంటే ఇంక వెళ్ళిపోయాం. బాబాయ్ ఇప్పుడే పైరు గెరివేసి వచ్చినట్టున్నాడు. ఆటో ప్లేస్ సరిపోలేదు, అందువల్ల ఆటోలో రాదు ఎండ కొడుతుంది, మామూలుగా లేదు ఎండ. వాయిస్ సరిగ్గా లేదు, అందుకే వాయిస్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేది అనమాట, మన దర్శనం అయిన తర్వాత వ్రతం చేసి దర్శనం దారి అనమాట. అక్కడి నుంచి కిందకి వచ్చాము. వచ్చిన తర్వాత చూసారు కదా, దీనికి గోశాలండి. గోశాలకు వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత సత్యదేవుని ఆశీస్సులతో టైం మన ఉంటుంది. ఆ యంత్రం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇటువంటి ఇటువైపే ఇలా వెళ్ళాలి పైకి. మనం పైన ఈ టాప్ మీద ఉంటుంది. పదంగా చూద్దాం, ఇంకా వెళ్దాం పదండి. ఇలా పైకి మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఈ టైం మన సూర్యుని నీడను బట్టి మనం టైం చూడొచ్చండి. ఇక్కడ చూడండి, మీకు అటువైపు వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇటువైపు ఇలా వచ్చి చూడాలి. ఏదైతే సూర్యుని షాడో మన నీడ పడుతుందో దాన్ని బట్టి ఇక్కడ మనం టైంని మనం గెస్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, నేను వెళ్ళిన టైంకి సుమారుగా అక్కడ 2 గంటలు అవుతుంది మధ్యాహ్నం. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దగ్గర జూమ్ చేస్తాను చూడండి. ఒకసారి 2 గంటల 5 నిమిషాలు అలా అవుతుంది. ఎగ్జాక్ట్లీ టైం చూపించిందండి. ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం నేను ఇది చూసే వస్తాను, చూడకుండా అసలు రాకుండా రాను. ఆ తర్వాత ఇటువైపు మనం చూస్తే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కొండల మధ్య నీటిని ఎట్లా స్టోర్ చేస్తున్నారు చూడండి. పక్కన డ్యామ్ కూడా ఉంటుందండి, ఆ డ్యామ్ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఈ వాటర్ అంతా ఇలా పైకి స్టోర్ చేసుకుంటున్నారు ఇట్లా ట్యాంకుల్లో, పైన డిస్ట్రిబ్యూషన్ కోసం.
ఆ తర్వాత ఇది కూడా మెయిన్ ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి మనం దర్శనం వ్రతం అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని ఆ పైనుంచి వస్తాము. అలా వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీకు ఎదురుగా ఇక్కడి నుంచి మనం వస్తాము దర్శనం చేసుకున్న అనంతరం. ఆ తర్వాత ఇలా వచ్చేసేస్తే ఈ చెట్టు కింద అందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా అందరూ కూడా ఒత్తులు వెలిగిస్తారండి, దీపారాధన చేస్తారు. అది ఈ మాసంలో చేస్తే మంచిది అనే ఉద్దేశంతో చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని బోర్డు కూడా ఉంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసరికి చాలా సినిమాల్లో మనకైతే కనిపిస్తుందండి. నేను అబ్జర్వ్ చేసిన అయితే మాత్రం నిన్నే వెళ్ళాడుతా సినిమాలో ఉంది. మీరు గమనించుకోవచ్చు, సినిమా చూడండి ఒకసారి. ఇక్కడ నుంచే వ్యూ చేస్తారు, అందులో కూడా ఇక్కడ నుంచే షార్ట్ చూపిస్తారు. పైనుంచి ఒక మెట్లు తీసేసి రావాలి మనం. ఇక్కడ ఉంటే అన్నప్రసాదానికి వెళ్ళే దారిలో చూసారా, సర్దుకండి పెద్ద ఫ్యాన్ ఉంది, చాలా పెద్ద ఫ్యాన్. ఆ ఫ్యాన్ ద్వారానే గాలి వస్తుంది అందరూ చూస్తారు. ఇక్కడ సాయిస్ కొనుక్కోవడానికి ఎన్ని కూడా సోర్స్ ఉంటుంది. తర్వాత మా బాబాయ్ చెప్పాం కదా, ఇందాక మీకు అక్కడ అన్నవరంలో హోస్టింగ్ ఇస్తారని చెప్పాం కదా, ఆయనకి మా బాబాయ్ గారు చిన్న సత్కారంలా చేశారు శాలువాతో కట్టి. ఆ తర్వాత తాను రాసినటువంటి బుక్ కూడా ఆయనకు అందజేశారు. మా బాబాయ్ పుస్తక రచయిత అండి. తర్వాత వెళ్ళిపోవాలని మేము అన్న ప్రసాదం కోసం వెళ్ళామండి. మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళామండి. అది యాక్చువల్గా అయితే క్లోజ్ అయిపోయింది అప్పటికి. ఇదిగోండి ఇట్లా లైన్లో వెళ్ళాలి. అప్పుడే సేవ చేయడానికి వస్తారు కదండి, వాలంటీర్స్గా వస్తారు కదా, వాళ్ళందరూ దాంట్లో మేము కూడా వెళ్ళాము. మా తమ్ముడు చూడండి అడుగుతాడు, లాగ్ చేస్తున్నాను, పెట్టలేదు. ఆ తర్వాత ఇలా వెళ్ళిపోయాము. కరెక్ట్గా లైన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆపేశారండి. ఆపేశారు చూడండి, ఒకసారి క్లోజ్ చేశారు. చాలాసేపు నిల్చున్నాము, ఇట్లా క్లోజ్ చేశారు. లోపల క్లీనింగ్ అవుతుంది. తినేవాళ్ళు లేచిన తర్వాత మీరు వద్దురుగానని చెప్పి ఇక్కడ ఆపారు. ఇంకా మళ్ళీ వెంటనే వదలగానే మేము బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇక్కడ వదిలేశారు చూడండి, మళ్ళీ రమ్మని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళాము. కరెక్ట్గా ప్రసాదం అయితే అన్నదానం భోజనాలు అయితే మాత్రం చాలా బాగుంటుంది. భోజనం కొబ్బరి పచ్చడి, పప్పు, మనం ఏదైతే కొబ్బరికాయ కొడతామో ఆ కొబ్బరికాయ చేశారు. చాలా చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి పచ్చడి. క్యాబేజీ మసాలా పప్పు, రైస్ ఇవన్నీ తినేసాము. ఇవన్నీ ఏంటంటే బయలుదేరి వచ్చేసామండి. యాక్చువల్గా మేము తలుపులమ్మ వావతల్లి దగ్గరికి వెళదాం అనుకున్నాము. బట్ అయితే మాకు టైం సరిపోదని చెప్పి నేను ఆల్రెడీ ముందుగా టికెట్ బుక్ చేసుకున్నాం. అందువల్ల మనం తిరిగి రావాల్సి వచ్చింది. రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మన ట్రైన్ చూస్తున్నారు కదా, వచ్చేస్తున్నాం కదా. ఇంకా అలా ఎక్కామండి ట్రైన్. రిక్వెస్ట్ చేసే వాళ్ళని పైకి ఎక్కాము. స్లీపర్ కోచ్ లాగా లేదండి, ఒక్కసారి చూడండి, నేను చూపిస్తాను. స్లీపర్ కోచ్ లాగా జనరల్ కోచ్ లాగా ఉన్నారండి జనం. ఎంతమంది ఉన్నారో చూడండి, ఎట్లా నుంచున్నారు. స్లీపర్ పోయింది. ఎలా అయిపోయిందండి. మా దర్శనం అంతా కూడా చక్కగా పూర్తి చేసుకొని మేము అన్నవరం సత్యదేవుని ఆశీస్సులు తీసుకొని వచ్చేసాము. ఇంటికి వెళ్ళేసరికి దగ్గరగా 10:30 అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.